అంటూ నిబంధనలను పాటించడం లేదంటూ ఆర్టీఐ కార్యకర్త ఫుడ్ సేఫ్టీ అండ్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ లడ్డూను పరిశీలించాలని నిర్ణయించింది. తక్షణమే లైసెన్స్ కోసం అప్లై చేయాలంటూ సూచించింది. ఇటు లడ్డు రోజు తినే ఆహారం కాదని నిబంధనల ప్రకారమే తయారు చేస్తున్నామంటూ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అసలు తిరుమల లడ్డూకి లైసెన్స్ అవసరమా? దేశంలోనే ఏ దేవాలయాల ప్రసాదాలకి లేని నిబంధన తిరుమల లడ్డుకి వర్తిస్తోందా? తిరుమల అనగానే భక్తులందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది వెంకటేశ్వర స్వామి. ఆ తర్వాత లడ్డూ ప్రసాదమే. ఈ పేరు వింటేనే చాలు మనసు మైమరచిపోతుంది. స్వామివారి దర్శనమైన వెంటనే ఈ లడ్డూ చేతిలో పడిందంటే చాలు స్వామివారి దర్శనంలో తాము పడ్డ కష్టమంతా మర్చిపోతారు. తమతో పాటు లడ్డూను పవిత్రంగా ఇంటికి తీసుకెళ్లి పూజలు చేసి మరీ భక్తితో స్వీకరిస్తారు. ఇలా భక్తుల మదిలో నిలిచిపోయింది తిరుమల లడ్డూ. ప్రపంచవ్యాప్తంగా మలయప్ప స్వామి వారి ప్రసాదానికి ఎంత ఖ్యాతి ఉందో అదే స్థాయిలో లడ్డూపై అనవసర వివాదాలు ఉన్నాయి. గతంలో నిబంధనలకు విరుద్ధంగా లడ్డూ తయారు చేయడంతో పాటు నాణ్యత సరిగా లేదని భక్తులే టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలా లడ్డూల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దళారులను మాత్రం అరికట్టలేకపోతున్నారు. ఇలా లడ్డూల చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టిన క్రమంలో తాజాగా మరో కష్టం వచ్చిపడింది. లక్షలాది మంది కొనే తిరుమల లడ్డూలకు FSSAI లైసెన్స్ లేదంటూ ఓ సమాచార కార్యకర్త ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆశ్రయించడంతో తిరుమల లడ్డూపై వివాదం రాజుకుంది. కోట్లాది మంది హిందువులకు, కోట్లాది మంది శ్రీవారి భక్తులకు శ్రీవారి లడ్డు అంటే సాక్షాత్తు శ్రీవారిని దర్శించుకున్నంత తృప్తి చెందుతారు. ఎందుకంటే శ్రీవారి దర్శనం అయిన తర్వాత శ్రీవారి లడ్డును తీసుకుంటే వారు అంత తృప్తి పొందుతున్నారు. ఇప్పటికీ రోజుకి దాదాపు 3 లక్షల లడ్లు శ్రీవారి పోటులో తయారు చేస్తూ శ్రీవారి భక్తులకు నిత్యం రోజు అందిస్తున్నాం. ఎక్కడ కానీ ఎప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది లడ్డు వల్ల భక్తులు ఇబ్బంది పడ్డారు కానీ దాన్ని తిని వారి ఆరోగ్యంకి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్న సందర్భాలు మనం ఎక్కడ చూడలేదు. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అది. దయచేసి శ్రీవారి ప్రసాదాన్ని ఈ ఫుడ్ కమాడిటీస్తో పోల్చకండి. ఎందుకంటే ఇది పవిత్రమైన లడ్డు కాబట్టి దానికి ఇచ్చినటువంటి ఈరోజు ఒక భక్తుడు ఎవరో ఒక వ్యక్తి చేసినటువంటి కోట్లు వేసినటువంటి దీనికి సమాధానం చెప్పేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సిద్ధంగా ఉన్నాం. తిరుమల లడ్డూ తయారీ కోసం FSSAI నిబంధనలు పాటించడం లేదంటూ బెంగళూరుకు చెందిన నరసింహమూర్తి ఫిసాయికి ఫిర్యాదు చేశారు. లడ్డూ నాణ్యత లేదని, తయారీ నుంచి నిల్వ, వితరణ చేయడంతో పాటు పనిచేసే కార్మికుల ఆరోగ్యంపై కూడా టీటీడీ దృష్టి పెట్టడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. లడ్డూ తయారు చేసే పోర్టులో ఎవరికీ అనుమతి లేదని, అక్కడి పరిస్థితి ఎలా ఉంది అనేది ఎవరికీ తెలియదో అంటూ ఫిసాయి దృష్టికి తీసుకెళ్లాడు నరసింహమూర్తి. ఈ ఫిర్యాదు స్వీకరించిన ఫిసాయి దీనిపై వివరణ ఇవ్వాలంటూ టీటీడీతో పాటు ఏపీ ప్రభుత్వానికి లేఖలు పంపింది. తిరుమల లడ్డు ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా లేదంటూ వస్తున్న వార్తలను టీటీడీ ఖండించింది. దేశంలోని ఏ దేవస్థానాల్లో లేని అత్యాధునిక ఆహార ల్యాబ్ తిరుమలలో ఉందని, ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ సంస్థలో పూర్తిగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సిబ్బందితోనే లడ్డూలను పరీక్షిస్తున్నాము అంటూ టీటీడీ అధికారులు తెలిపారు. స్వామివారి లడ్డూలు రోజూ తినే ఆహారం కాదని, వీటిని ప్రసాదంగా భావించాలే తప్ప వ్యాపార దృక్పథంతో చూడకూడదు అంటూ సూచించారు. అనేది ప్రసాదము, దీనికి లైసెన్స్ అవసరం లేదు, ఇక్కడేం హోటల్ ఏం నడపట్లేదు, ఇంకేం వ్యాపారం ఏం చేయడం లేదు. కాబట్టి స్వామివారి ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావించే భక్తుల్లో నేను కూడా ఒక భక్తుడిని. ఈ లడ్లకి లైసెన్స్ కావాలి, ఇలా అది కావాలి, ఇది కావాలని ఎవరెవరో ఈ విధంగా ఆరోపించడం కరెక్ట్ అయితే కాదు. తిరుమల లడ్డూకి లైసెన్స్ ఉండాలి అంటూ ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి ఫిసాయి లేఖ రాయడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. పవిత్రమైన లడ్డూను బిజినెస్ ధోరణితో చూడ్డంపై మండిపడుతున్నారు. దేశంలో ఏ దేవాలయానికి లేని నిబంధనలు తిరుమల లడ్డూకు పెట్టడమేంటో అర్థం కావడం లేదని, అనవసరంగా తిరుమల లడ్డూ ఖ్యాతిని తగ్గించడానికే కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు భక్తులు. అత్యంత పవిత్రమైన లడ్డూ విషయంపై మొదలైన జగడం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి.